ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎందుకు చెప్పారో తెలుసా? ఇప్పుడున్న జనరేషన్ బట్టి చూస్తుంటే రోగాలు కానీ లేజినెస్ కానీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఎందుకు అంటే సరైన మంచి పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది అని నేనైతే నమ్ముతాను. సరే ఎన్నున్నా ఎన్ని లేకపోయినా కానీ ముందు ఒక మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం అనేది మన డైలీ రొటీన్లో ఒక భాగంగా తీసుకుంటే 100 ఏళ్ళు కాకపోయినా అట్లీస్ట్ బ్రతికినంతకాలమైన ఆరోగ్యంగా హాస్పిటల్ ఖర్చు లేకుండా ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఇక్కడ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, స్ప్రౌట్స్ మాత్రము మా ఇంట్లో వీక్లీ 3-4 డేస్కి ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తుంటాను కదా. సో ఈవినింగ్ టైంలో ఇలాగా ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఆయిల్ తక్కువతోటి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చూపించిన రీతిగా నేనైతే చేస్తున్నాను. స్ప్రౌట్స్ మంచిగా మొలకలు కట్టి మార్నింగ్ టైంలో తీసుకున్న తర్వాత మనకి ఈవినింగ్ టైం కూడా కొన్ని ఉంటాయి కదా. సో వాటిల్లో మనము ఇలాగా అల్లము, జీలకర్ర, తర్వాత వచ్చేసి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనాతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది పెనం మీద అవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత పెనం మీద ఇలాగ ఇది డైరెక్ట్గా మనం వడలాగా కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువగా ఆయిలీగా వస్తుంది కాబట్టి సో నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ వచ్చేసి పెనం మీద ఊరిక మనం అట్లు పోస్తాం చూసారా, అట్లా అయితే వేస్తున్నాను. ఇది కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా అప్పడాల్లాగా, అప్పడాలు కూడా కాదులేండి, జస్ట్ మనము అలాగా చెప్తున్నాను. సో ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చదు, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి మనకి చట్నీ కూడా అవసరం లేదు. ఎందుకు అంటే అల్లము వేసాము, పచ్చిమిర్చి కూడా వేసాము కాబట్టి సెట్ అయిపోయిద్ది, డైరెక్ట్గా తినేసేయచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్టు, ఈవినింగ్ స్నాక్స్ కూడా మంచిగా కడుపు నిండా సెట్ అయిపోతుంది. స్ప్రౌట్స్ ఎంత ఆరోగ్యం అనేది అందరూ తెలిసిన విషయమే కదా. ఇలాగా ఎవ్రీడే ఏదో ఒకటి ఆరోగ్యకరమైనది మార్నింగ్ అండ్ ఈవినింగ్ కనీసం అట్లీస్ట్ 50% న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి మన శరీరానికి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ మొలకలు కనుక మీకు అందుబాటులో లేకపోతే, మీకు చేసుకోవడం అంటే టైం లేకపోయినా, అంత మొలకలు రావాలి అంటే ఈజీగా 3 days అయితే పడుతుంది. అటువంటి మొలకలు మీకు కావాలి అన్నా, చేసుకోవాలి అన్నా, ఏదైనా డౌట్స్ అన్నా ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. కావాలి అంటే నేను ఒంగోలులో ఉండే వాళ్ళకు కూడా సప్లై చేస్తాను. మంచిగా హెల్తీగా మీరు ఇంట్లోనే ఇలాగా చేసేసుకోవచ్చు టిఫిన్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? సో అది అండి. మరి ఇటువంటి టిఫిన్ కనుక మీరు ఎప్పుడైనా తిన్నారా? మాకైతే ఎప్పుడు ఇలాగా ఉంటూనే ఉంటుంది. మా బుజ్జిగాడు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు న్యాచురల్ ఫుడ్ అలవాటు చేశాను. మా బుజ్జిగాడు కూడా న్యాచురల్గా తినంది ఉండాడు. జ్యూస్ అయినా కానీ, స్ప్రౌట్స్ అయినా కానీ, మార్నింగ్ టైంలో ఆల్మండ్స్, గ్రౌండ్నట్స్ ఇవన్నీ ఎప్పుడు మా బుజ్జిగాడి లైఫ్ స్టైల్లో ఒక భాగంగానే ఉంటుంది. అవి తినటం వల్ల హెల్తీగా కూడా ఉంటుంది, మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది పిల్లలకు కూడా. చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా తినకుండా ఉంటారు.